నమస్తే మేడం. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మహిళా నాయకురాళ్లు రోజా అలాగే శ్యామల ఇద్దరు కూడా చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు అనేది ఒక పనికిమాలిన పథకం, ఆయన ఇస్తున్నటువంటి అన్ని కూడా పనికిమాలిన పథకాలని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరి ఒక మహిళగా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పనికిమాలిన పథకం అంటారా? చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి పథకాల గురించి వీళ్ళు చేస్తున్న ప్రచారానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? అమ్మా, రోజా అండ్ శ్యామల మీలాంటి లగ్జరీ రాణుల కోసం కాదమ్మా ఉచిత బస్సు పథకం. పేద అండ్ మధ్య తరగతి మహిళల కోసం, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం. అంతేగాని మీకులాగా గతంలో టూరిజం మినిస్టర్ గా ఉండగా ఆ శాఖని ఎంత దుర్వినియోగం చేసింది, ఎంత ధనాన్ని సముపార్జించింది అనేది ప్రజలందరూ కళ్లతో చూశారు. వేసిన చిల్లర వేషాలు కూడా ప్రజలు చూశారు, గమనించారు. ఇకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళ వేషాలకి లగ్జరీ బస్సులు అయితే ఇష్టారాజ్యంగా తిరగొచ్చు, ఉపయోగించుకోవచ్చు అని వీళ్ళ వేషాలు. కానీ కూటమి ప్రభుత్వం ఎవరైతే పేద మధ్యతరగతి మహిళలు ఉన్నారో, అలాగే పేద మధ్యతరగతి ఇళ్లలోని యువతులు ఎవరైతే ఉన్నారో, ఇది గ్రామ స్థాయిలో కొంతవరకే ఉంటుంది చదువుకోవడానికి. ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఖచ్చితంగా సిటీల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది కనీసం తక్కువలో తక్కువ అంటే 50 రూపాయలు, అప్ అండ్ డౌన్ చూసుకుంటే 100 రూపాయలు, అంటే నెలకి 3000 రూపాయలు ఈ పిల్లల మీద కట్టే ఫీజులతో పాటు ఇవి అదనపు భారం అవ్వడంతో ఖచ్చితంగా వాళ్ళ చదువులు మాన్పించేసి పెళ్లిళ్లు చేయడము, లేదంటే ఇళ్లలో ఉంచి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం మాత్రం దాని ద్వారా వాళ్ళ జీవన మెరుగుదల అనేది జరగడం లేదు. కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజల్లోకి వెళ్లేది టీడీపీ ప్రభుత్వం అనేది. టీడీపీ గత 5 సంవత్సరాల్లో గనక చూసుకుంటే లోకేష్ అన్న యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ప్రాంతంలో గ్రౌండ్ లెవెల్లో అసలు మహిళలకు ఏం కావాలి, యువతకు ఏం కావాలి, అసలు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యల్లో ఉన్నారనేది క్లియర్ గా ఆయన అబ్జర్వ్ చేసి రాసుకున్నారు. కాబట్టి పేద మధ్య తరగతి వాళ్ళ యువతుల కోసము, మహిళల కోసం ఇది ఉచిత బస్సు అనేది. ఇకపోతే వీళ్ళన్నట్టు 5 రకాల బస్సులని కూటమి ప్రభుత్వం ఉచిత బస్సుల కింద ఇవ్వడం జరిగింది. అలాగే 11,700 బస్సులలో కనీసం 8,700 బస్సుల దాకా ఉచిత ప్రయాణం చేయొచ్చు. అంటే ఈ ఉన్న బస్సులలో 75% అబౌవ్ ఉచిత ప్రయాణం చేయడానికి బస్సులు ప్రొవైడ్ చేశారు. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇకపోతే ఏవైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఏంటది పనికిమాలిన అంటే పేదలకి మధ్యతరగతి వాళ్ళకి ఆర్థిక భరోసాని ఇవ్వడం మీ దృష్టిలో పనికిమాలిందా? కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ కోసమే, వాళ్ళ ఆర్థికంగా పైకి తీయడం కోసమే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మనం గనక చూసుకుంటే గ్రామాల్లో కూర్చొని పండ్ల వ్యాపారులు గాని, వెజిటబుల్ వ్యాపారులు గాని, చిరు వ్యాపారాలు చేసే మహిళలు అక్కడ మాత్రమే వచ్చినంత వరకు అంతటితో సర్దుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు ఉచిత బస్సుని ఉపయోగించుకుని ప్రయాణాన్ని సిటీకి వెళ్లిపోయి వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేసుకుని తద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించే పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో పేద మధ్యతరగతి మహిళలు చాలా తెలివిగానే హౌస్ ఫైనాన్స్ అనేది మేనేజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే నెలకి 2,000, 3,000 కనీసం తక్కువలో తక్కువ అంటే 2 నుండి 3,000 వరకు ఆదా చేస్తారు. తద్వారా వాటిని ఇంకొక విధంగా వాళ్ళ జీవన మెరుగుదల కోసం ఉపయోగించడం ద్వారా కూడా ఆదాయం మెరుగవుతుంది. కాబట్టి పేద మధ్యతరగతి యువతులు అండ్ మహిళల కోసం మాత్రమే ప్రవేశపెట్టింది. అంతేగాని వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఒక్క మాట రోజా మినిస్టర్ గా చేసావు, కనీస అవగాహన లేదా? ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం మనం చేయాల్సిన పని. ఆకలితో ఉన్నవాడు అన్నం పెట్టండి అని అడుగుతాడు. అంతేగాని ఫలానా రెస్టారెంట్ లో మటన్ బిర్యానీ తెచ్చిపెట్టండి, చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టండి ఎవరు అడగరమ్మా, అది తెలుసుకో. ఓకే మేడం, మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నాడు కానీ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదు అంటున్నాడు. మరి వాస్తవంగా ఒక పథకం కూడా అమలు చేయలేదండి? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మేము అధికారంలోకి రాగానే ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పామో పెంచి చూపించామో ప్రతి నెల ఇళ్లకు వెళ్లి వాళ్ళకి పెంచిన పెన్షన్ ని ఒకేసారి ఇస్తాం. గతంలో చూసుకుంటే వైసీపీ వాళ్ళు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇకపోతే తల్లికి వందనం, వాళ్ళు అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఫ్ ఇంటింటికి వెళ్లి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే అని చెప్పి అది కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి కొంతమందిని వాళ్ళ వైసీపీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఆ పథకం వర్తించేలాగా చేసి
వాళ్ళు ఏ విధంగా మాట మార్చినటువంటి పరిస్థితితో చూస్తున్నాము. ఇకపోతే మేము ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని మేము ఇస్తున్నాము. అలాగే ఉదాహరణకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో ఒక 100 కుటుంబాలు తీసుకున్నాం. ఒక కుటుంబానికి 2 పిల్లలుంటే 100 కుటుంబాల్లో వాళ్ళు ఇచ్చింది 100 మందికి ఇస్తే మేము 200 మందికి ఇచ్చినట్టు. ఎందుకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చినట్టు. అంటే రెట్టింపు స్థాయిలో మేము సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అనడానికి ఉదాహరణ. ఇకపోతే రైతు భరోసా, ఇది వాళ్ళు రైతు భరోసా అని చెప్పి వాళ్ళు 7,000 రూపాయలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 6,000 వాళ్ళ ఖాతాలో వేసుకుని 13,000 ఇస్తున్నామని చెప్పి భజన కొట్టారు. మేము ఏదైతే మాట ఇచ్చామో అన్నదాత సుఖీభవ, రాష్ట్రానికి దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు, అలాంటి రైతుకి ఆసరాగా నిలబడాలన్న ఉద్దేశంతో పెట్టిన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ పథకం ద్వారా మేము 14 వాళ్ళు 7,000 ఇస్తే మేము 14,000 రూపాయలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి 6,000 మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తున్నటువంటి వైనం. ఇకపోతే దీపం పథకం, ఏదైతే దీపం పథకం ఉందో గతంలో 2014 నుండి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ కళ్లల్లో ఆనందం చూడటం కోసం పెట్టినటువంటి పథకం దీపం 1. అప్పుడు కూడా మేమే దీన్ని అమలు చేసింది. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు సప్లై చేస్తున్నాము. ఇంకా ఏం కావాలి వీళ్ళకి? ఇక వచ్చేసి నిరుద్యోగ భృతి, గతంలో 2014 నుండి 2019 వరకు కూడాను చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేసి నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు నిరుద్యోగ యువతకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఆ మాటకు కట్టుబడి ఉన్నాము. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నేను చేపలను పట్టే జాలర్ లాగా తయారు చేస్తాను తప్పితే చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాను, అంతేగాని చేపల కూర వండి పెట్టడం కాదన్నారు. అలాగే మన రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడం, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించడం, అంటే ఇప్పుడు గనక చూసుకుంటే ఈ 13-14 నెలల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 9 లక్షల మంది యువతకి ఉద్యోగ కల్పనకు వీళ్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంకా వీళ్ళు అడుగుతున్నదేంటి? ఆడబిడ్డ నిధి. దానికోసం కూడా కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. త్వరలోనే మీ అందరి కళ్ల ముందుకు అది కూడా వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గత వారం నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలకి, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఇంకా నేను చెప్పింది సూపర్ 6 లో ఉన్నాయి. సూపర్ 6 అనేవి సూపర్ హిట్ అయినాయి. ఇకపోతే మేము అసలు చెప్పకుండా అమలు చేసిన ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చేయడం. చెత్త పన్ను వేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి చెత్తగా, మేము దాన్ని రద్దు చేశాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని మేము అధికారంలోకి రాగానే రద్దు చేశాము. ఇంకా అన్నా క్యాంటీన్లు, పేదవాళ్లు పట్టాడు అన్నం తినే అన్నా క్యాంటీన్లు మోతేపించినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి. మేము రాగానే ఇంకా రెట్టింపు స్థాయిలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి అన్నాన్ని అందిస్తున్నాము. చెప్పనటువంటి పథకాలు చేసి మేము చూపిస్తున్నాము. చెప్పినవి మాత్రమే కాదు, సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధిని కూడా జోడెడ్ల బండ్లు లాగా మేము నడిపిస్తున్నాము. అలాగే ఒక ప్రాంతం అని చెప్పి గతంలో వాళ్ళు కోడై కూసి 3 ప్రాంతాలు మేము డెవలప్ చేస్తామని ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి. కానీ మేము ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము, రాయలసీమ ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము, అలాగే అమరావతి రాజధాని నిర్మాణాలు జరుపుతున్నాము. ఇంతకు మించి రాష్ట్రానికి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు సూపర్ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే ఇవి చూసి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేసి పగటి కలలు కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ప్రజలు ఆల్రెడీ తీర్పునిచ్చారు. నెక్స్ట్ ఆ ఒకటి కూడా లేకుండా చేసుకుంటాడు. థ్యాంక్ యూ.